ఇచ్చిన ప్రసంగము చాలా అద్భుతమైన ప్రసంగము, పర్ఫెక్ట్, అన్ని వాస్తవాలు చెప్పారు. నిజాం కంటే కేసీఆర్ ఫ్యామిలీ రిచ్. ఎట్లా రిచ్ అయ్యారు? 10 ఏళ్ళుగా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా దోపిడీ చేశారు కాబట్టి, ముఠాల లెక్క బందిపోటు దొంగల లెక్క దోసుకున్నారు కాబట్టి చాలా పెద్ద రిచ్ అయ్యారు. జనాలు ఎందుకు మీకు ఓటేసిర్రు? ఆ రిచ్ ఎట్లా అయ్యారో ఆ దోపిడీ సొమ్ముని ఏమైనా తెలంగాణ ఖజానాలో కలుపుతారేమో అని మిమ్మల్ని ఆ రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ 1,00,000 కోట్లు మింగిరు, ఆ పైన మింగిరు, కక్కిస్తామన్నారు. జనాలు అన్నారు, అబ్బా ఇంత 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 పెద్ద ద్వయం ఇద్దరు కలిసి ఇంత గట్టిగా చెప్తారు కాబట్టి అని ఏదన్నా మార్పు వస్తుందేమో అని చెప్పి ప్రజలు మీకు ఓటేసారు. 1.5 year అయిపోయింది. వాళ్ళు ఏడ దోషిరు? మీరే అంటున్నారు కదా, వాళ్ళంతా అధిపతులు అయ్యిండ్రు, తెలంగాణ అప్పుల పాలైంది, కల్వకుంట్ల ఫ్యామిలీకి ఫామ్ హౌస్లు ఎట్లు వచ్చినాయి? భూములే కదా మొత్తం అంతా, మెజారిటీ దోషిందంతా భూముల ద్వారానే కదా. మరి ఆ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఒక్క గుంట భూమి అయిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిన భూమిని వెనక్కి తీసుకున్నారా? మీరు ఈ మాటలు ఇంకెంతకాలం మాట్లాడగలుగుతారు? ఒక్క గుంట భూమే చెప్తున్నాం మేము, ఇంకెక్కువ అవసరం లే. ఒక్క ఫామ్ హౌస్ సంబంధించిన భూమిని అయినా వెనక్కి తీసుకున్నారా? మీరు అనుకుంటుండొచ్చేమో, మీరు జన్వాడ ఫామ్ హౌస్ మీద పెద్ద చర్చలు అయిపోయి మీరు ఆ ఫామ్ హౌస్ మీద గిత్తత్త డ్రోన్ ఎగిరేస్తేనే మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు కదా. అప్పుడైనా కసి ఉండాలి కదా. అరే ఇది అసలు నిబంధనలు అతిక్రమించి కట్టిన ఫామ్ హౌస్ మీదనే ఇట్లా చేస్తే, డ్రోన్ ఎగిరేస్తే ఇంత పెద్ద ఇది చేసారు కదా, నేను అధికారంలోకి రాగానే దాన్ని గూలగొడతా, అది చేస్తా ఇది చేస్తా అన్నారు కదా. ఆ పని చేయలే. సరే అది వదిలేయండి, అది చాలా చిన్నది, వదిలేయండి.